దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ఈ సమయంలో దేవుని మాట పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. మేము కూర్చుని ఉండగా మేడగదిలో అనేక దీపములున్నవి. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రభారమును జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలు 3 అంతస్తుల భవనాన్ని ఎక్కి అక్కడ వాక్యాన్ని ప్రసంగిస్తున్నాడు. ఆ ప్రసంగంలో ఒక యవనస్తుడు ఐతుకు అనే ఒక వ్యక్తి వచ్చాడండి. అతను వచ్చి వాక్యం వింటూ చాలా అలసిపోయే వాళ్ళ లేపోతే తను అశ్రద్ధతో వింటున్నాడో తెలీదు గాని అక్కడ కూర్చొని వాక్యం వింటూ వింటూ 3 అంతస్తుల ఆ యొక్క అంతస్తు నుంచి కిందకి పడిపోయి ఒక్కసారే చనిపోయినట్టుగా అక్కడ కనబడుతుంది, వెత్తబడినట్టు. అయితే అక్కడికి వెంటనే అపోస్తులైన పౌలు వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయగా మళ్ళీ అతను తిరిగి బ్రతికి దేవుని వాక్యాలు చాలా శ్రద్ధగా విన్నాడు. ఈ మాటకు అర్థమేంటో తెలుసా ప్రియులారా? ఈరోజు మందిరానికి వెళ్తున్నాం గాని శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటలేదు. ఎవరేం డ్రెస్ వేసుకొచ్చారు, ఎవరు ఎలా ఉన్నారు, సేవకులు ఏ బట్టలు వేసుకున్నారు, వీటిల మీదే మనం శ్రద్ధ పెడుతున్నాం గాని శ్రద్ధతో వింటలేదు. కొంతమంది ఏమో పని భారాల వల్ల అలసిపోయిన సందర్భంలో ఒక ఫ్యాన్ కింద ఒక ఏసీ కింద కూర్చునేసరికి నిద్రపోతున్నారు. అంటే అశ్రద్ధతో దేవుని వాక్యాలు వింటున్నారు. అశ్రద్ధతో కాక శ్రద్ధతో దేవుని మాటలు వినాలని ఈరోజు ప్రభు సేవకురాలిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఐతుకు అశ్రద్ధతో ఉన్నాడు. కానీ మీరు శ్రద్ధతో ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ యొక్క భారాన్ని, మీ యొక్క ప్రార్థనని దేవుడు ఖచ్చితంగా గమనిస్తాడు. ఐతుక్కి మళ్ళీ దేవుడు తిరిగిచ్చిన జీవితాన్ని దేవుడు మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఐతుకు ద్వారా ఒక్కొక్క గుణపాఠాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. అశ్రద్ధతో ఉన్నాడు తండ్రి. మేము కూడా ఈరోజు అశ్రద్ధతో మందిరానికి వెళ్తున్నామేమో, అలా కాకుండా శ్రద్ధతో వెళ్ళి శ్రద్ధ కలిగిన నీ మాటలు విని మా జీవితాలు బాగు చేసుకునే కృపను దయచేయమని క్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.